హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్. నమస్తే అండి అందరూ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఈరోజు వీడియో అయితే శనివారం పూజ అయ్యేంత వరకు కూడా మీకు లాస్ట్ వీడియో చేశాను కదా, అక్కడి నుంచి మేము వాడపిల్లి అలాగే రాలి వెళ్ళామన్నమాట. అదైతే వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అలాగే శివయ్య దర్శనం కూడా ఈరోజు మాకు ఎలా జరిగింది ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. అయితే 16 సోమవారాలు అయితే పూర్తి చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత అయితే శివయ్య దర్శనం ఆకాశంలో మేఘాల రూపంలో ఇచ్చారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. సాయంత్రం ఉత్తరం వైపుకి తిరిగి స్వామి దర్శనం లింగాకారంలో ఇచ్చారు. మీకు అలాగ అనిపించిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సరే అండి, ఇక్కడైతే ఇంకా రాలి వెళ్ళాము. ఫస్ట్ రాలి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడైతే అంటే మేము మధ్యాహ్నం అయిపోయింది వెళ్ళేసరికి. రాలిలో దర్శనం అయిన తర్వాత పిల్లలకైతే భోజనం అది అక్కడే చేసేసారు. తర్వాత అక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇంకా క్లోజ్ చేస్తారనమాట. ఇంక బయట నుంచే దండం పెట్టేసుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడైతే ఇంకా వాడపల్లి వస్తామన్నమాట. వాడపల్లి వచ్చి ఇక్కడ దర్శనం అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా లైన్స్ అవన్నీ కూడా చూపించాను కదా అని ఇంకా బయటకు వచ్చాక అయితే చిన్న క్లిప్ తీసాను. ఇంకా జనం అయితే ఎక్కడ, అందులోనే ఏకాదశి కదా ఈరోజు శనివారం, కార్తీక మాసం ఏకాదశి కదా. అయితే ఫుల్ జనం, ఎక్కడ అసలు ఖాళీయే లేదు. 3 hours 4 hours అయితే పడుతుంది దర్శనానికి. అయితే అప్పట్లాగే ఈరోజు అసలు చాలా అంటే చాలా జనం అయితే వచ్చారనమాట. చూసారు కదా, ఇంకా లైన్ ఇది అయితే ఇంకా శివాలయంలోకి వెళ్తున్నాము. శివాలయం దర్శనం కూడా ఆ చివరి నుంచి ఉన్నదనమాట. ఈసారి అసలు మధ్యలో నుంచి వచ్చేయడానికి కట్ట చాలా ట్రై చేశారు కానీ కంట్రోల్ చేశారు జనాన్ని అయితే. ఓకే, పర్వాలేదు. ఇక్కడ ఇంకా విమానస్వామిని అలాగే గోపురాన్ని చూపిస్తున్నారనమాట. ఈయన అక్కడ తీసింది అయితే ఆయనే వీడియో. అక్కడ శిఖరం అయితే అదే చూపిస్తున్నారనమాట శివాలయంది. అలాగే వెంకటేశ్వర స్వామి వాడపల్లి ఎర్రచందన స్వరూపంలో. ఇంకా అక్కడ ఏ గుడికి వెళ్ళినా ఇవి ఇప్పుడైతే ఇంకా దీపాలు అనేవి కామన్ కదా వెలిగించడం అనేది. ఇంకైతే ఇక్కడ రావి చెట్టు కింద అయితే వెలిగిస్తున్నాను. వాడపల్లిలో 360 అయితే వెలిగించుకుంటున్నాము. అయితే ఇక్కడ మేమైతే నందూరి గారు చెప్పినట్టు ఇక్కడికక్కడ క్లీనింగ్ చేసేసే వస్తున్నామండి. కానీ ఎవరికి వాళ్ళు దీపాలు వెలిగించేసుకొని అక్కడే వదిలేసి ఎలాగో వచ్చేస్తున్నారు. కానీ శుభ్రం చేసే వెళ్ళడం అనేది కరెక్ట్ కదా, అలా చేయకండి. ఇంక ఇక్కడైతే ఇంకా 360 ఇంకా ఇలా కొబ్బరికాయలు అయితే పెట్టుకొని, అంటే పెద్దది కదా అది, అందులో పెట్టుకొని ఇక్కడ చిన్న ఊసిరిగా కనిపిస్తే దాని మీద కూడా అలా ఊసిరిగా దీపం అయితే పెడుతున్నాను. అది చిన్నది కదా ఉండట్లేదు కానీ పక్కకు పెట్టేసాను. ఇంక ఇలా ముగ్గు పెట్టుకొని ఇలా అయితే పెట్టామన్నమాట. ఇంక స్వామివారికి అంటే మేము వెంకటేశ్వర స్వామి గుడిలోనే వాడపల్లిలో కానీ చిన్న తిరుపతిలో కానీ ఎక్కడన్నా వెలిగించుకుంటాం 360. అందుకని ఫస్ట్ అయితే ఇక్కడ వెలిగించుకొని తర్వాత ఇంటి దగ్గర అయితే వెలిగించుకుంటాం 360. కాబట్టి ముందుగా అయితే ఇక్కడ వెలిగించుకుంటున్నాము. అలాగే ఇక్కడ వెలిగించుకున్నాక సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అనమాట రావి చెట్టు ఉన్నది, అక్కడైతే వెలిగించుకున్నాము. మామూలుగా అక్కడ గుళ్ళో అయితే ఇనుప రేకుల మీద ఉన్న స్టాండ్స్ ఉన్నాయి, అక్కడైతే వెలిగించేస్తున్నారు. ఎలా పడితే అలా వెలిగించేస్తున్నారు. అలా వెలిగించకూడదండి. మనం కూడా చూసుకోవాలి కదా, చూసుకొని అందరూ భక్తి శ్రద్ధలతో వెలిగించుకోవాలి. కానీ ఎలా పడితే అలాగే ఎక్కడ పడితే అక్కడ అలా వెలిగించకూడదు అన్నది తెలుసుకోవాలి కదా. వెలిగించేసాం కదా వెళ్ళిపోయాం కదా అన్నట్టు ఉండకూడదు. ఇక్కడ దీపం వెలుగుతున్నంతసేపు ఈ లోపల మేము సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర కూడా వెలిగించేసుకొని అక్కడ కూడా దీపం అది పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసి వచ్చేసామన్నమాట.
అక్కడైతే ఇంకా హారతి ఇవ్వడానికి ప్రమిద అయితే దాని కింద పెట్టేసాం కదా, అందుకని పిండి దీపం పిండి పట్టుకెళ్ళాం కదా, దాంతో అయితే హారతి ఇచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి గజస్తంభం దగ్గర అయితే వెలిగించుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ అంతా ఎలా వదిలేసి ఎలా పడితే అలాగే వెళ్ళిపోయారో, అలా చెయ్యకండి. తర్వాత వాళ్ళన్నా తిట్టుకుంటారు కదా, ఎందుకు చేసిన ఫలితం లేకుండా చేసుకోవడం. కాబట్టి మనం పెట్టుకున్న కాడ మనం శుభ్రం చేసుకొని వెళ్తే, అవన్నీ చేయకపోయినా మనం చేసింది మనం శుభ్రం చేసుకొని వెళ్తే మంచిది కదా. కాబట్టి అందరూ కూడా మనం చేసుకున్నది మనం శుభ్రం చేసుకొని వెళ్తే బెటరు. ఇంక ఇక్కడ దీపం అది వెలిగించేసుకొని ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా క్లీన్ చేసి, ఇక్కడ చిన్నదే కాబట్టి ఇక్కడ కూడా క్లీన్ చేసి ఇంకొచ్చేసాం అనమాట మేము. ఇంక ఇంటికి వచ్చేసరికి అంటే దారిలో ఇంటికి వస్తుండగా శివయ్య దర్శనం అయితే రాజమండ్రి అదే 4 గజ స్తంభాల గుడి కట్టారు కదండి, అక్కడైతే శివయ్య దర్శనం. అంటే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకోవాలి, మళ్ళీ గోదావరి గట్టుకి వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఇంక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. మళ్ళీ ఇంకా ఈ నెలలో ఎప్పుడన్నా మళ్ళీ వెళ్దామని చెప్పేసి అయితే వచ్చేస్తుంటే, కానీ శివయ్య అయితే దర్శనం ఆ గుడి దగ్గర ఇచ్చేసారు మాకు మేఘాల రూపంలోని. కరెక్ట్గా ఉత్తరం వైపుకి తిరిగి ఉన్నారండి స్వామివారు అయితే శివలింగ రూపంలో అయితే దర్శనం ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది ఏకాదశి రోజున అలా స్వామివారి దర్శనం అయితే. ఇంకా ఇక్కడ బయలుదేరిపోయిన తర్వాత మధ్యలో వస్తుండగా ఇక్కడ అయితే కాఫీ అయితే తీసుకున్నాము. ఇంక పిల్లలు అయితే కాఫీలు టీలు ఏమీ తాగరు, అయితే బయట ప్యాకెట్ పాలు అవి ఉంటాయి కదా, అవి కూడా తాగరనమాట మా వాళ్ళు అయితేని. అందుకని వాళ్ళు అయితే తాగలేదు, మేమిద్దరం అయితే ఇంకా కాఫీ తాగేసాము. ఇదిగోండి ఇక్కడ చూడండి స్వామివారి శివలింగ రూపంలో ఎంత బాగా దర్శనం ఇచ్చారో ఇంటికి వస్తుండగానే గుడి దగ్గర. సరే ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఇలాగా మళ్ళీ దీపారాధన చేసుకొని స్వామివారికి లడ్డు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టేసి ఇంకా దీపం వెలిగించేసుకొని ఇక్కడ గోదావరి గట్టుకు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ గోదావరి గట్టు దగ్గర కూడా ఇక్కడైతే క్లీన్ చేయలేదండి, ఎందుకంటే పూజ అది చేసుకున్నాను అన్నీ పెట్టుకున్నాను, కానీ పువ్వులు మర్చిపోయాను తెచ్చుకోవడం, పువ్వులు దొరకలేదు. అయినప్పటికీ అక్షంతలతో వేసుకొని దండం పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఎలకలు తిరుగుతున్నాయి, అవి ఏమన్నా తింటాయి కదా అని అయితే ఇక్కడైతే క్లీన్ చేయలేదు నేను, ఇక్కడైతే అలా ఉంచేసాను. ఇంక ఇక్కడైతే దీపాలు వెలిగించేసుకున్నాక గోదాట్లో దీపాలు కూడా వదిలేము. చాలామంది దీపదానం కూడా ఇచ్చారు. అక్కడైతేని భజన, ఓ పక్కన భజన కూడా, అయ్యప్ప స్వామి భజన కూడా జరుగుతుంది గుళ్ళోని. ప్రశాంతంగా కాసేపు అక్కడైతే దీపారాధన అది చేసుకొని దీపాలు వేసిన తర్వాత కాసేపు అయితే కూర్చొని ప్రశాంతంగా దీపాలను చూస్తూ అందరినీ అలా కాసేపు కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత శివాలయంలో దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా పిల్లలు అయితే తీసుకురాలేదు, అప్పటికే ఇంకా అలసిపోయారని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి మేము వచ్చేసి వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ కూడా వెలిగించాము. మళ్ళీ వెలిగిస్తాము, కాకపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చాం కదా అని వదులుదామని వదులుతున్నాం అనమాట గోదావరిలో. మనం ఎన్నిసార్లు వెలిగించుకొని వదిలినా ఏం పర్వాలేదు, కనీసం పాడ్యమి రోజన్నా వదలాలి అని అంటారు కదా. ఇంటి దగ్గర అయితే చేసేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుందని ఇంటి దగ్గరే వదిలేసుకుంటున్నాను సోమవారం. అట్లా ఈసారి అయితే నెల మొత్తం చేయలేదు నేను.
మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా 3 ఇయర్స్ నుంచి కూడా నేను కార్తీక మాసం నెల మొత్తం చేశాను. కానీ ఇప్పుడు చేస్తున్నాను, కాకపోతే మార్నింగే లేచి దీపారాధన అయితే చేయట్లేదు. తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో అయితే చేయట్లేదు. పొద్దున్నే లేచి మామూలుగా చేసుకుంటున్నాను. పొద్దుట సాయంత్రం దీపారాధన చేసుకుంటున్నాను. నేను నాన్ వెజ్ కాట ఏమీ తినట్లేదు. అన్నీ చేస్తున్నాను, కానీ తెల్లవారుజామున అయితే దీపాలు వెలిగించుకోవట్లేదు. అది ఒక్కటే చేయట్లేదు. మిగతా అన్నీ అయితే మామూలుగానే పూజ అదే ఎప్పుడులాగే అభిషేకం అన్నీ చేసుకుంటున్నాను. ఒప్పుకున్నంతలో ఇంకంతే, ఇంకేం చేయడం. మనకు ఎప్పుడు ఒకలాగే ఉన్నాం కదా. ఇక్కడైతే ఒక పక్కన భజన అది కూడా జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ.